హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ అనగానే ఒకే తీరులో చేస్తూ ఉంటాం కదండీ! టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. చికెన్ టిక్కా కర్రీ అండి. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుందండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ టిక్కా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్‌లో టేస్ట్‌కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా చేతితో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. కాస్త కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసేయండి. కసూరి మేతి యాడ్ చేయటం వల్ల మనకి ముక్క అనేది మంచి రుచి వస్తుందండి. చక్కగా ఈ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టే విధంగా చేతితో ఇలా మ్యాగ్నేట్ చేసుకుందామండి. చాలా సింపుల్ కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం మామూలుగా చేసుకునే చికెన్ కర్రీ కన్నా ఇలా చేసుకునే చికెన్ టిక్కా కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, చక్కగా ఇలా మ్యాగ్నేట్ చేసుకుని మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేయని అవసరం లేదండి. తగినంత యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా తీసుకొని విడివిడిగా ఇలా పెట్టుకోండి. చక్కగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మనకి చికెన్ టిక్కా అనేది మంచి రుచి రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోండి. చక్కగా ఇలా చూడండి, వాటర్ అనేది కాస్త రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఇదే ప్రాసెస్లో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముక్కలను మరొక వైపుకి టర్న్ చేసుకోండి. మనకి ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి. ఆయిల్ అనేది బయట రిలీజ్ అయ్యే వరకు ఇలా వేపుకోవాలండి. ముక్క ఇలా మంచి కలర్ రావాలండి. మనకి వాటర్ వస్తుంది కదండి, వాటర్ మొత్తం ఇనికిపోవాలి, ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలండి. ఇలా వేపుకుంటే సరిపోతుందండి. చికెన్ ఇలా వేగిన తరువాత మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని బాగా కాల్చుకున్న బొగ్గును కాస్త గిన్నెలోకి యాడ్ చేసుకొని దీనిపైన కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలండి. చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలండి. టక్కుమని ఇలా మూత పెట్టేసి అలా వదిలేసామంటే మనకి స్మోకెడ్ చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ లోపుగా మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కాస్త వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ చికెన్ టిక్కా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. మనం మామూలుగా చేసే చికెన్ కన్నా ఈ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్క కూడా జ్యూసీగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలగొట్టి యాడ్ చేసుకోండి. అదేవిధంగా 2 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. మంచి రుచి వస్తుందండి ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి. మనం ముక్కల్లో మామూలుగా మ్యాగ్నేట్ చేసేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి ఈ ఉల్లిపాయ అనేది. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చక్కగా ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. చక్కగా ఇలా వేపుకుందాము. చూడండి, ఉల్లిపాయ ఇలా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేపుకోని అవసరం లేదు. ఇందులోకి ఒక 2 పెద్ద సైజు బాగా మాగిన టమోటాలు పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలండి. మనకి టమోటా అనేది తక్కువగా తీసుకోండి, లేకపోతే చికెన్ అనేది పులుపు వచ్చేస్తుందండి. మరీ పుల్లగా ఉంటే గ్రేవీ అస్సలు టేస్ట్ బాగోదండి. 1 కేజీ చికెన్కి 2 పెద్ద సైజు బాగా పండిన టమోటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. పచ్చివాసన పోయే వరకు ఈ టమోటా పేస్ట్ కూడా వేపుకోవాలండి. వేగిపోయింది అనుకున్నప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోండి. మనం వేసిన మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఒక్కసారి వేపుకోండి.
ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ టిక్కాని ఇందులో యాడ్ చేసేసుకోండి. చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా గరిటెతో బాగా కలుపుకోండి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోండి. చక్కగా ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కాస్త కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఈ కసూరి మేతి అనేది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు స్కిప్ చేసేయండి. పుదీనాకు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకొని. చక్కగా ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా యాడ్ చేయకండి. గ్రేవీ అనేది చిక్కగా ఉన్నప్పుడే మనకి ఈ చికెన్ టిక్కా అనేది మంచి రుచి ఉంటుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ కాస్త యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే రుచికరమైన చికెన్ టిక్కా గ్రేవీ రెడీ అయిపోయిందండి. మనం నార్మల్గా చేసే చికెన్ కన్నా ఈ చికెన్ టిక్కా గ్రేవీ మంచి రుచి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు అందరూ ట్రై చేయండి. చూడండి ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిందండి. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.